హాయ్ హలో వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఊపిరి బిగపట్టే ఉత్కంఠ, కంటతడి పెట్టించే ఎమోషన్స్ కలగలిసిన ఈ అద్భుతమైన చిత్రం మీ గుండెల్ని కూడా హత్తుకుంటుంది. ఇంతకీ ఏంటా స్టోరీ అనుకుంటున్నారా? అదే సెకండ్ కేస్ ఆఫ్ సీతారాం. మరి స్టోరీలోకి వెళ్ళిపోదామా? కథ మారుమూల ప్రాంతంలోని ఒక ప్రశాంతమైన గ్రామంలో మొదలవుతుంది. మన కథానాయకుడు సీతారాం ఒక రిటైర్డ్ పోలీస్ అధికారి. తను డ్యూటీలో ఉన్నప్పుడు ఎన్నో క్లిష్టమైన కేసులను ఛేదించిన మేధావి. కానీ తన వ్యక్తిగత జీవితంలో జరిగిన ఒక ప్రమాదం వల్ల తన భార్యను కోల్పోయి ఇప్పుడు తన కూతురు అనన్యతో కలిసి ఒంటరిగా ప్రశాంతమైన జీవితాన్ని గడుపుతూ ఉంటాడు. సీతారాంకి పుస్తకాలు చదవటం, మొక్కలు పెంచటం అంటే ఇష్టం. అయితే తన గతం తన్ను ఎప్పుడూ వెంటాడుతూనే ఉంటుంది. అనన్య ఒక సామాజిక కార్యకర్త. ప్రజలకు అన్యాయం జరిగితే సహించలేని మనస్తత్వం కలిగిన అమ్మాయి. ఒకరోజు ఆ గ్రామంలో ఉన్న ఒక పెద్ద ఫ్యాక్టరీ వల్ల అక్కడ నీరు కలుషితం అవుతోందని, ప్రజలు అనారోగ్యం పాలవుతున్నారని అనన్య పోరాటం మొదలు పెడుతుంది. సీతారాం తన కూతుర్ని జాగ్రత్తగా ఉండమని హెచ్చరిస్తాడు. ఎందుకంటే ఆ ఫ్యాక్టరీ వెనుక ఉన్నది ఒక శక్తివంతమైన రాజకీయ నాయకుడు. కానీ అనన్య వెనక్కి తగ్గదు. ఒక రాత్రి అనన్య ఇంటికి తిరిగి రాదు. సీతారాం కంగారు పడి వెతకటం మొదలు పెడతాడు. మరుసటి రోజు ఉదయం ఊరి చివర ఉన్న చెరువులో అనన్య మృతదేహం కనిపిస్తుంది. ఇక పోలీసులు దీన్ని ఆత్మహత్యగా చిత్రీకరిస్తారు. కానీ సీతారాంకి తెలుసు తన కూతురు ధైర్యవంతురాలని, తను ఎప్పటికీ ఆత్మహత్య చేసుకోదని. సీతారాం మళ్ళీ తన పాత పోలీస్ డ్రెస్ వేసుకోకపోయినా ఒక తండ్రిగా తన కూతురి మరణానికి కారణమైన వారిని పట్టుకోవాలని నిర్ణయించుకుంటాడు. ఇక ఇక్కడే కథలో అసలైన మలుపు మొదలవుతుంది. సీతారాం తన సొంత దర్యాప్తు మొదలుపెట్టినప్పుడు అతనికి కొన్ని దిగ్భ్రాంతికరమైన నిజాలు తెలుస్తాయి. ఇది కేవలం ఒక హత్య మాత్రమే కాదు, దీని వెనక ఒక పెద్ద మాఫియా నెట్వర్కే ఉందని అర్థమవుతుంది. సీతారాంకి సహాయం చేయటానికి ఒక యువ లాయర్ శ్రీనివాస్ ముందుకు వస్తాడు. శ్రీనివాస్కి సీతారాం అంటే చాలా గౌరవం. వీరిద్దరూ కలిసి ఆధారాలు సేకరించడం మొదలు పెడతారు. దర్యాప్తులో భాగంగా వారికి ఒక రహస్య డైరీ దొరుకుతుంది. అందులో అనన్య ఆ ఫ్యాక్టరీ లోపల జరుగుతున్న అక్రమ రవాణా గురించి, మనుషుల అక్రమ రవాణా గురించి రాసి ఉంటుంది. సీతారాం ఆ ఫ్యాక్టరీ లోపలికి రహస్యంగా వెళ్లి అక్కడ జరుగుతున్న దారుణాలను తన కెమెరాలో బంధిస్తాడు. కానీ తన శత్రువులు ఊరికే ఉండరు. సీతారాంపై అనేక దాడులు జరుగుతాయి. సీతారాంను చంపడానికి ప్రయత్నిస్తారు. కానీ తనకున్న పాత అనుభవంతో తను ప్రతి ప్రమాదం నుండి త్రుటిలో తప్పించుకుంటాడు. మధ్యలో సీతారాంకి ఒక వింత ఫోన్ కాల్ వస్తుంది. ఆ కాల్ చేసిన వ్యక్తి సీతారాం గతంలో ఛేదించిన మొదటి కేసుకి, ఈ అనన్య కేసుకి సంబంధం ఉందని చెప్తాడు. సీతారాం ఆశ్చర్యపోతాడు. 10 ఏళ్ల క్రితం తను జైలుకి పంపించిన ఒక నేరస్తుడు ఇప్పుడు బయటకు వచ్చి తనపై పగ తీర్చుకుంటున్నాడా అనే అనుమానం కలుగుతుంది. కథ కోర్టుకు చేరుతుంది. శ్రీనివాస్ వాదనలు వినిపిస్తుంటే ప్రత్యర్థి లాయర్ సాక్ష్యాలను తారుమారు చేయడానికి ప్రయత్నిస్తాడు. సీతారాం సేకరించిన వీడియో ఆధారాలను కోర్టులో ప్రవేశపెట్టే సమయానికి ఆ మెమరీ కార్డ్ దొంగిలించబడుతుంది. సీతారాం నిరాశ చెందుతాడు. అతను ఒక పక్కా ప్లాన్ వేసి ఆ ఫ్యాక్టరీ యజమాని మాటల్లో పెట్టి నిజం ఒప్పించేలా చేస్తాడు. ఆ సంభాషణను రికార్డు చేసి కోర్టులో వినిపిస్తాడు. అయితే అసలైన విలన్ ఆ ఫ్యాక్టరీ యజమాని కాదు, ఆ గ్రామానికి చెందిన ఒక పెద్ద మనిషి. ఎవరైతే సీతారాంకి ఇన్ని రోజులు సాయం చేస్తున్నట్లు నటించారో ఆయనే అసలైన సూత్రధారి అని తెలుస్తుంది. ఈ ట్విస్ట్ ప్రేక్షకులను ఆశ్చర్యానికి గురిచేస్తుంది. ఆ పెద్ద మనిషికి సీతారాం గతంలో చేసిన ఒక ఎంక్వైరీ వల్ల తన ఆస్తిపాస్తులు పోయాయని, అందుకే సీతారాం కూతుర్ని చంపి పగ తీర్చుకున్నాడని బయటపడుతుంది. క్లైమాక్స్ లో సీతారాం మరియు విలన్ మధ్య జరిగే పోరాటం చాలా ఎమోషనల్ గా ఉంటుంది. విలన్ తన వద్ద ఉన్న మనుషులతో సీతారాంని చుట్టుముడతాడు. సీతారాం ఒంటరిగా వారందరినీ ఎదిరిస్తాడు. కానీ ఇక్కడ సీతారాం లక్ష్యం విలన్ ని చంపడం కాదు, అతడిని చట్టం ముందు నిలబెట్టడం. క్లైమాక్స్ సన్నివేశంలో సీతారాం విలన్ మెడపై కత్తి పెట్టి, నువ్వు నా కూతుర్ని చంపావు, కానీ నేను నిన్ను చంపను. నువ్వు చేసిన ప్రతి పాపానికి శిక్ష అనుభవిస్తూ బతకాలి అని అంటాడు. పోలీసులు అక్కడికి చేరుకుంటారు. సీతారాం అన్ని సాక్ష్యాలను కోర్టుకు సమర్పిస్తాడు. కోర్టు విలన్ కి ఉరిశిక్ష వేస్తుంది. సీతారాం తన కూతురి సమాధి దగ్గరకు వెళ్లి కన్నీళ్లతో, అనన్య, నీకు న్యాయం జరిగిందని చెప్తాడు. ఆ సీన్ చూస్తున్న ప్రతి ఒక్కరి కళ్ళు చెమర్చుతాయి. సీతారాం మళ్ళీ తన ప్రశాంతమైన జీవితంలోకి వెళ్తాడు. కానీ ఈసారి తన మనసులో ఒక తృప్తి ఉంటుంది. ఈ కథ మనకి చెప్పేది ఏంటంటే, అన్యాయం ఎంత బలంగా ఉన్నా నిజం మరియు ధర్మం వైపు నిలబడే మనిషి ఎక్కడైనా సరే ఆ అన్యాయాన్ని అంతం చేయగలడు. ఓర్పు, పట్టుదల ఉంటే ఎంతటి కష్టాన్నైనా జయించవచ్చు. తండ్రి కూతుళ్ల మధ్య ఉండే ఆత్మీయ బంధం ఎంత గొప్పదో ఈ సినిమా మనకు కళ్లకు కట్టినట్లు చూపిస్తుంది. ఇంతకీ ఈ సినిమా మీకెలా అనిపించిందో కామెంట్స్ లో చెప్పండి. అండ్ అలాగే వీడియో నచ్చితే మా ఛానల్ ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోవద్దు. బాయ్.